జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు చాలామందికి తెలియని విషయం, ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే ఒకదాన్ని తీసుకొచ్చిన. నిజంగా ఈ న్యూస్ విని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కొంతమంది అయితే అంటే తెలియని వాళ్ళు, దీని గురించి తెలియని వాళ్ళు ఒకంత ఆశ్చర్యానికి కూడా గురవుతారనమాట. ఇంకా అసలు విషయానికి వస్తా. ఇండియన్ జేమ్స్ బాండ్ అలాగే జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారికి ఒక కుమారుడు అంటే కొడుకుండాడనే విషయం చాలామందికి కూడా తెలియదు. అజిత్ దోవల్ అందరికీ తెలుసు, కానీ ఆయనకు ఒక కొడుకుండాడు అనే విషయం చాలామంది తెలియదు. ఇకపోతే ఆయన ఎవరు, ఆయన ఏమి చేస్తాడు, ఆయన పరిస్థితి ఏంది అనే దాని గురించి ఈ వీడియో ద్వారా ఆయన గురించి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. ఆయన పేరేంటయ్యా అంటే శౌర్య దోవల్. ఎవరు? ఈ అజిత్ దోవల్ గారి కుమారుడు. ఈ శౌర్య దోవల్ గారు ఇండియా ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి దేశం కోసం పనిచేయడం అయితే ప్రారంభించినారు. ఇది పూర్తిగా రైట్ వింగ్ ఆర్గనైజేషన్, అంటే ఒక జాతీయవాద భావజాలంతో నడిచే సంస్థ అన్నమాట. ఇది ఈ ఆర్గనైజేషన్లో మన దేశంలోని అత్యంత తెలివైన మేధావులు అంటే నేను రోజు చెప్తాను చూడు, ఎవరు ఈ అతి మేధావులు, సూడో సెక్యులర్లు అని చెప్పి, ఓళ్ళు కాదు, నిజమైన మేధావులే. ఓళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ సంస్థలో. గత కొంతకాలంగా ఈ శౌర్య దోవల్ నేతృత్వంలో ఇండియా ఫౌండేషన్ సంస్థ మన భారత ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు, సూచనలు అయితే ఇస్తూ ఉంది. అంటే మన శౌర్య దోవల్ కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు అనమాట. అంటే దేశానికి సేవ చేస్తున్నాడు. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను శౌర్య దోవల్ దగ్గరగా అయితే పరిశీలిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల భద్రత అలాగే రక్షణలకు సంబంధించిన వ్యవహారాలను వాళ్ళను భారత్కు తీసుకొచ్చే సాధ్యాసాధ్యాల గురించి మన శౌర్య దోవల్ గారే ఈ మానిటర్ చేస్తూ ఉన్నాడు. మానిటరింగ్ చేయడము అలాగే ప్లాన్ చేయడము అంతా కూడా ఈయన పర్యవేక్షణలో జరుగుతుందంట. ఈ సందర్భంగా శౌర్య దోవల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, బంగ్లాదేశ్లో పరిస్థితులు మరి కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి అయితే చేరుకుంటాయి. బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టిస్తుంది ఎవరయ్యా అంటే కేవలం 10% మంది మాత్రమే. ఎవరు? ఈ మత ఛాందసవాదులు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత అప్పుడు మిగిలిన 90% మంది ప్రజలు అప్పుడు ముందుకు వస్తారు. అయితే ఇది ఖచ్చితంగా భారత్కు ఎదురుదెబ్బే, కానీ అది కొద్ది రోజులు మాత్రమే, ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే ఈ లోపల జరిగేటి చాలా వరకు జరుగుతాయన్నమాట. ఇది భారత్ నుంచి కూడా. ఈ అల్లర్లు తగ్గిన తర్వాత మెజార్టీ ప్రజల ఆలోచనలో ఒక మార్పు అయితే వస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో వ్యాపారాలు దెబ్బతినిపినాయి ఈ గొడవల మూలంగా. మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్లో తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి. బంగ్లాదేశ్తో కలిసి నడవడానికి, బంగ్లాదేశ్కు సాయం చేయడానికి ఏ దేశం కూడా ముందుకు రాదు. ఇంకెట్టొచ్చారు? కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఎవరు? హిందువులు. ఆ హిందువులు ఆ మారి ఓచుకోతలు వచ్చా, ఆడబిడ్డలు మానభంగాలు చేస్తా, ఆ మాదిరి రాక్షస రాజ్యంలాగా తయారు చేస్తా ఉంటే ఎవరైతే మాత్రం ముందుకు వస్తారు? మీరైతే మాత్రం ఒకసారి ఆలోచన చేయండి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా భారత్ పైనే ఆధారపడి ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎగుమతులు ఎక్కువగా భారతదేశానికి వస్తూ ఉంటాయి. ఇక బంగ్లాదేశ్కు కావాల్సిన నిత్యావసర వస్తువులు భారత్ నుండి బంగ్లాదేశ్ అయితే దిగుమతి చేసుకుంటుంది. అంటే భారత్ పైన బంగ్లాదేశ్ దాదాపుగా ఆధారపడి ఉన్నది. అందుకే నేను చెబుతా ఉన్నా, అంటే నేను కాదు, ఆయన శౌర్య దోవల్ గారు, బంగ్లాదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే బంగ్లాదేశ్లో భారత్ హవా అయితే కొనసాగుతుంది. భారత్కు బంగ్లాదేశ్లో సముచిత స్థానం అయితే కల్పిస్తారు. హిందువులకు బంగ్లాదేశ్లో భద్రత, రక్షణ ఉండేలా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ సర్దుమణగడానికి కొంచెం సమయం పడుతుంది. అయితే ఒకవేళ బంగ్లాదేశ్ నుండి తీవ్రవాదాన్ని ఎగదోయాలని చెప్పి చూస్తే మాత్రము తొక్కి పారేస్తామంటూ శౌర్య దోవల్ గారు ఒక కీలక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. అదే ఆ విషయము నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. బంగ్లాదేశ్ టోటల్గా మన మీద అంటే భారత్ మీద ఆధారపడిన దేశం. ఆ దేశము అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఎవరు? హిందువులు. కానీ మన దేశంలో హిందువులు మెజారిటీలు. వాళ్ళ మీద ఆ విధంగా దాడులు చేస్తా, వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేసి, వాళ్ళ హత్యలు చేసి, ఓచుకోతలు కోసి, ఊరేసి, ఆడబిడ్డలను వాళ్ళను పాడు చేసి ఆ మారి చేస్తూ ఉంటే ఎంత ధైర్యమో. మనం ఒక దేశం మీద, ఏ దేశం మీద అయితే మనం ఆధారపడి ఉన్నామో ఆ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మీద, అంటే వాళ్ళు ఇక్కడ మైనార్టీలు అని చెప్పేసి వాళ్ళ మీద మనం ఇక్కడ దాడి చేస్తున్నామే, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ తెలివి తక్కువ సన్నాసుల ఆలోచన కూడా చేయకుండా ఆ విధంగా చేస్తారంటే ఎంత పొకురనాలా వాళ్లకు. ఆ పొకురును ఏ విధంగా కరిగించాలా అది.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ చూస్తున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము ఎన్ని వీడియోలు చేసినా ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.